హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, అందుకోసం మార్నింగ్ లేచి ముందుగా కల్లాపు అయితే వేసి ఇలా ముగ్గు అయితే పెట్టేశానండి. ఫుల్గా చలి అయితే వేస్తుందండి. మార్నింగ్ అస్సలు లేవలేకపోతున్నాము, అలాగే లేచాను. కానీ ఈరోజు లేచినప్పటికీ కొంచెం ఎండ అయితే వచ్చింది. ఎండ వచ్చినా కూడా చలి అయితే బాగా వేస్తుందండి. మాకు ఇంకా చలి అయితే అస్సలు తగ్గలేదు. ఈరోజు ముక్కోటి ఏకాదశి అని చెప్పి ముందుగా పూజ అయితే చేసేసుకుని తర్వాత అయితే పనులు అయితే చేసుకున్నాము. ఈరోజు ధనుష్కి కూడా సంక్రాంతి సెలవులు అయితే స్టార్ట్ చేశారండి. సంక్రాంతి సెలవులు వాడికి ఇచ్చేయడం వల్ల ముందు పూజ చేసుకుని తర్వాత వంట అయితే చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ముక్కోటి ఏకాదశికి చాలా బాగా చేస్తారండి. రామాలయం దగ్గర బాగా చేస్తారు, భజనలు అవి చేస్తారు. నైట్ పూలతో అలంకరణ చేసి దీపాల అలంకరణ వాటివన్నీ చేస్తారండి. ఇక్కడ అంతగా ఏం తెలీదు, చేయరు ఇప్పుడు కూడా. మామూలుగా మేమైతే ఇంట్లోనే మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాము. మా ఇంట్లో పూచిన పువ్వులతోనే చేసుకున్నాము. వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. స్వామి కాపాడు, మాకు చదువు రావాలి, చదువు బాగా రావాలి, అల్లరి చేయకూడదు, అమ్మకి తాతయ్యకి డాడీ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి తాతయ్యకి అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందరినీ కాపాడు తండ్రి. తండ్రి ముందు చెప్పండి. ఓయ్ ముందు చెప్పండి. ఓం ఓం నమో వెంకటేశాయ, గోవిందా 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 గోవిందా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూస్తున్నారు కదండి, వాళ్ళు లేచాక పాలైతే ఇచ్చేసి స్నానాలు చేయించేసి దేవుడి ముందు అయితే దండం పెట్టుకోమని చెప్తున్నాను. వాళ్ళకి దైవభక్తి కూడా బాగా ఎక్కువేనండి. ఇంకా ఏ మంత్రాలు చదువుతూ ఉన్నారు, మాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. అలాగే దేవుడి మూలం కూడా దీపం పెట్టేసి తులసం దగ్గర కూడా పెట్టేశానండి. అక్క అయితే ఒక పక్క వంట అయితే చేస్తుంది, ముందుగా రైస్ అయితే పెట్టేసింది. ఈరోజు ఇడ్లీ పిండి అయితే చాలా తక్కువగా ఉందండి, అందుకోసం అని చెప్పి అందులో మైదా అది కలిపేసి బోండాల్లో అయితే వేస్తుందండి. బోండాలు అయితే చాలా బాగా వచ్చాయి. అలాగే పలుకుల చట్నీతో ఈ కాంబినేషన్ అయితే చేసాం, చాలా బాగుంది. టిఫిన్ చేసిన తర్వాత మా అయితే పిల్లల్ని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారండి. నిన్న అక్క షాపింగ్కి వెళ్ళింది, అదంతా మీకు చూపిస్తాను. చాలా షాపింగ్ అయితే చేసిందండి. నిన్న అసలు రోడ్స్ ఖాళీ లేవంట. అలాగే ఈరోజు కొంచెం మిషన్ వర్క్ కూడా ఉందండి. సంక్రాంతి కదండి, పండగ బట్టలు అయితే ఉన్నాయి, అవి కుట్టాలని చెప్పి నేనైతే ఇంటి దగ్గరే ఉండిపోయాను. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ఒక్కసారి ఇవైతే చూసేయండి, ఏం తెచ్చిందో అన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇవే కాదండి, పండగ వచ్చే వరకు కూడా అలా విజయనగరం వెళ్ళి షాపింగ్ చేస్తూనే ఉంటాము. ముందుగా పిల్లల డ్రెస్సులు అయితే చూపిస్తానండి. ఇదైతే ధనుష్వి, వాడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి షర్ట్లే తీసుకుందండి. ఇదొక షర్ట్ కాఫీ కలర్, అలాగే ఇదొక వైట్, చాలా బాగుంది, క్లాస్గా ఉందండి. అలాగే ఇదొకటి తీసుకుంది. ఇంకా నైట్ వేర్ తీసుకొస్తా అన్నారండి బావ వాళ్ళు. తర్వాత ఇవైతే 2 ప్యాంట్స్ అయితే తీసుకుంది వీటి మీదకి. అలాగే ఇవైతే అప్పు అండి, సేమ్ ధనుష్ లాంటి షర్ట్ ఇది కూడా పైది. ఇదొక షర్ట్, అలాగే ఇదొక బ్లాక్ షర్ట్ అండి. నాకు బ్లాక్ షర్ట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్క అయితే తీసుకొచ్చింది. అలాగే వీటి మీదకైతే ఈ ప్యాంట్, అలాగే ఇదొక పర్పుల్ టీ షర్ట్ ఒకటి తీసుకుందండి. మంకీ క్యాప్ కూడా వచ్చింది దీనికి, బాగుంది.
అలాగే వీడికి కూడా ఒక 2 ప్యాంట్స్ అయితే తీసుకుంది, బిస్కెట్ కలర్ అలాగే బ్లాక్ ఒకటే. ఇవైతే అప్పు అండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యశ్వంత్ అండి, వీడికి ప్యాంట్లు అంటే పిచ్చి, అందుకే వీడికి కూడా ప్యాంట్లే తీసుకుంది. యాక్చువల్గా చిన్నపిల్లలకి షార్ట్స్ వేస్తే బాగుంటాయి కాబట్టి, కానీ వీళ్ళైతే ఫ్యాంట్స్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అక్క అయితే ఇవే తీసుకొచ్చిందండి. అలాగే ఇదొక ప్యాంట్, అలాగే ఇదొక షర్ట్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. ఈ డ్రెస్ ఇదొక షర్ట్ అండి, ఈ షర్ట్ కూడా చాలా బాగుంది, వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదొక ప్యాంట్, అలాగే ఇదొక షర్ట్ అండి. వీడికి కూడా బాగా కుదిరాయి బట్టలు, చాలా బాగున్నాయి వీడికి కూడా. అలాగే ఇప్పుడైతే మా అయితే చూపిస్తానండి. ఇవైతే నాకు అక్కకి కలిపండి డ్రెస్సులు. ఇది మామూలుగా ఒక టాప్, ఇది మీషోలో చాలామంది ఆర్డర్ చేసుకొని ఉంటారు. మామూలుగా బయట రోడ్ మీద అమ్ముతున్నారంట, 100 రూపీస్ అని ఈ టాప్ అయితే తీసుకుంది. ఇది మీరు చాలామంది చూసే ఉంటారు. అలాగే ఇవి వచ్చేసి 3 పీసెస్ సెట్స్ అండి, చాలా బాగున్నాయి. క్లాత్ చాలా బాగుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది, బాగా మన్నుతాయి అని చెప్పి ఇవైతే ఒక 4 డ్రెస్సెస్ అయితే తీసుకుందండి. మేము ఎక్కువ శారీసే తీసుకుంటున్నామని చెప్పి డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక డ్రెస్, అలాగే అందులోనే పింక్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ అండి, రెడ్ ప్యాంట్ చున్నీ వచ్చి ఆనియన్ పింక్ అయితే డ్రెస్ వచ్చింది. నేను ఇవన్నీ ఇప్పట్లేదండి, చాలా టైం అయితే పడుతుందని చెప్పి నేనైతే ఇలా ఓపెన్ చేసుకుండా చూపించేస్తున్నాను, డోంట్ మైండ్ ఇట్. ఇదొక డ్రెస్ అండి. అలాగే ఇవి వచ్చేసి పటియాలా డ్రెస్సెస్. ఇదొక డ్రెస్ అండి, బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుందండి ఇదొకటి. అలాగే ఇదొక డ్రెస్ అండి, చాలా బాగున్నాయి. ఇలా 3 పీసెస్ సెట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, టైం వేస్ట్ అవ్వదు, మంచి క్వాలిటీకే వచ్చాయండి, మంచి ప్రైస్లో కూడా వచ్చాయి. అలాగే ఇవి వచ్చేసి 2 పీస్ సెట్స్ అండి, అంటే ఒక నైరా కట్ వచ్చి అలా ఒక ప్యాంట్ అండ్ డ్రెస్ వచ్చింది, చున్నీలు అయితే రాలేదండి. ఇవి నెక్ దగ్గర ఇలా చిన్న డిజైన్ అయితే ఇచ్చేసి బ్లాక్ అండ్ పెసర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, అదైతే తీసుకొచ్చింది. ప్యాంట్ అయితే ఇలా లూజ్ ప్యాంట్ అయితే వచ్చిందండి, అలాగే చిన్న పట్టి అయితే ఇచ్చారు దీనికి. ఈ డ్రెస్ కూడా బాగుంది, వేసుకోవడానికి జర్నీలు అప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని ఇవైతే తీసుకొచ్చిందండి, బాగున్నాయి. ఇదైతే అక్కకి, నేను ఎక్కువ బ్లాక్ ఇష్టపడతాను కాబట్టి నా కోసం అయితే బ్లాక్ అయితే తీసుకొచ్చిందండి. ఇంకా ఉన్నాయండి, ఒక్కొక్కటి చూపిస్తాను. అలాగే ఇవి వచ్చేసి అప్పుకి యశ్వంత్కి మామూలుగా విడిగా బయట అయితే తీసుకున్నారంట. స్ట్రెచబుల్ అండి, క్లాత్ చాలా బాగుంది, చక్కగా ఉంటుంది. యశ్వంత్కి అప్పు కానీ తీసుకున్నారు. ధనుష్కి మాత్రం ఒక ట్రెడిషనల్ వేర్ తీసుకొచ్చారండి, అది చాలా బాగుంది, చూపిస్తాను. ఇదైతే వైట్ కుర్తా అండి, వైట్ పైన అయితే ఇలా వచ్చేసింది, కుర్తా చాలా బాగా వచ్చింది, కాటన్ కుర్తా. అలాగే వైట్ ప్యాంట్ కూడా ఇచ్చారు. ఇదైతే తీసుకొచ్చారు, వీళ్ళ సైజులో లేవంటండి ఇంత చిన్నవి, అందుకని చెప్పి వాళ్ళిద్దరికి ప్యాంట్ షర్టే తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు కూడా ప్యాంట్ షర్ట్ ఎక్కువ వేసుకుంటారు, ఇలాంటివి వేసుకోరు కాబట్టి వీడికి ఒక్కడికే ఇదైతే తీసుకొచ్చిందండి. పిల్లలిద్దరికి ప్యాంట్ షర్ట్లు అయితే తెచ్చింది. ఇది మామూలుగా భోగి రోజు అప్పుడే వేద్దామని చెప్పి ఇదైతే తీసుకుందంట. అలాగే ఈ బ్యాగ్ ఒకటి తీసుకుందండి. ఇంకా తాతయ్య వాళ్ళకి అంటే పెద్దలకు పెడతాం కదండి, ఆ పంచెలు టవల్ అవి కూడా తీసుకుందంట. పండగ కదండి, అస్సలు ఖాళీ లేదంట. మార్నింగ్ 11కి వెళ్తే ఈవినింగ్ 7:30 or 8 ఈ టైంలో అయితే వచ్చిందండి అక్క, అంత బిజీగా అయితే ఉన్నాయంట. శారీస్ ఇంకా చేసుకోలేదండి, ఇంట్లో యాక్చువల్గా శారీస్ అయితే ఉన్నాయి, అందుకని చెప్పి శారీస్ అయితే తీసుకోలేదు. ఈ మధ్యన ఈ చైన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి, అలాగే ఇది ఒకటి తీసుకుంది. ఇలాంటివి 2 టైప్స్ ఆఫ్ చైన్స్ తీసుకుందండి. అలాగే నాకు అక్కకని చెప్పి కొంచెం గాజులు అయితే తీసుకొచ్చింది. మొత్తం ఇవన్నీ కొనికి తీసుకురావడానికే మా అక్క చాలా తిప్పలైతే పడిందంటండి. సంక్రాంతి సీజన్ కదా, విజయనగరం అస్సలు ఖాళీ ఉండదండి. గంట స్తంభంకి వెళ్తే మీరు అసలు 1 గంట అయినా పడుతుంది, జస్ట్ నార్మల్గా నడిచి రావడానికైనా, అంత బిజీగా అయితే ఉంటుందండి. ఖాళీ లేదంట. పాపం ఇంటికి వచ్చి చాలా టైర్డ్ అయిపోయిందండి. వంట అది చేసి నేనైతే అన్ని పనులు చేసేసే ఉంచాను, అందుకే మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నైట్ చాలా టైం అయిపోయిందని చెప్పి మా అక్క కొంచెం తలపోటుగా ఉందని పడుకుండిపోయిందండి. మార్నింగ్ అంతా ఖాళీ అయ్యాక పిల్లలు కూడా వెళ్ళిపోయాక వీటిని అయితే ప్రశాంతంగా ఓపెన్ చేస్తున్నాము. గాజులు అవి కూడా చాలా బాగున్నాయండి.
ఈ మంత్ ఎండింగ్లోనే అమ్మ వాళ్ళ ఊర్లో జాతర అయితే ఉందండి. అలాగే అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం కూడా ఉంది. మళ్ళీ భీమవరం అయితే వెళ్ళాలి. అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువే షాపింగ్ చేసాం. మళ్ళీ వెళ్ళే ముందు కూడా చేస్తామండి. అలాగే ఇందాక చూపించాను కదండి, ఆ చైన్ ఒకసారి వేసుకుని చూసాను, బాగుంది. అలాగే నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి మా వారు తిరుపతి వెళ్ళినప్పుడు అయితే నా కోసం తీసుకొచ్చారు. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి పూజ బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.